శ్రీవారి లడ్డు దళారీ చేతిలోకి వెళ్లనుందా అంటే అవుననే అనాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక మార్పులు చేర్పులు చేశారు. అవి శ్రీవారి భక్తులకు ఊరట కల్పించాయి. అయితే ఈ ఆనందాన్ని భక్తుల్లో ఎన్నో రోజులు ఉంచలేదనే చెప్పాలి. తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే వారికి ఇకపై గరిష్టంగా 2 లడ్డూలు మాత్రమే ప్రసాదంగా ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ మేరకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పక్కదారి పట్టకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. దర్శనం టికెట్ లేనివారు ఆధార్ కార్డు చూపి 2 లడ్డూలు కొనుగోలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కానీ ఈ నిర్ణయంలో భక్తులలో అసంతృప్తి నెలకొంది. గతంలో ఇదే విధంగా లడ్డూపై ఆంక్షలుండేవి. వాటిని గత ప్రభుత్వం చెక్ పెట్టేందుకు 25 రూపాయలు ఉంటే లడ్డూ ధరని 50 రూపాయలు చేసి ఎన్ని కావాలో అన్ని ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. రేటు పెరిగినా లడ్డూ దొరుకుతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు భక్తులు. కానీ ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మళ్లీ దళారుల చేతిలోకి శ్రీవారి లడ్డు అంటూ నెటిజన్లు సెటర్లు వేస్తున్నారు.